హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. నేనైతే ఉదయమే 5 గంటలకే లేచి ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. ముందు రోజే పువ్వులన్నీ చక్కగా మాలలు కట్టేసుకొని దేవుడికైతే పూజ చేసేసుకున్నాము. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాకే కదండి గుడికి వెళ్తాము. అట్లా మా ఊర్లో శివాలయంకి అయితే వెళ్ళామండి. శివాలయంలో మేము వెళ్ళేటప్పటికి గుడి తరపున చేసే అభిషేకాలు అవి అయితే అయినాయండి. ఆ తర్వాత మేమైతే వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచే నేను ఆవు పెరుగు, ఆవు పాలు, మొత్తం పంచామృతం అంతా తీసుకెళ్ళానండి, పళ్ళు అన్నీ. దాంతోపాటు ఏంటంటే మొన్న గంగాజలం ఉంటుంది కదా, మొన్న త్రివేణి సంగమంలో తెచ్చిన వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటన్నిటితో పాటు దేవుడిని అభిషేకిస్తామన్నమాట. మా ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే శివుడికి మనం మన చేతులతోనే అభిషేకం చేయొచ్చండి. అంటే జనరల్గా చాలా శివాలయాల్లో లోపలికి వెళ్ళనివ్వరు కదా, కానీ మాకు ఇక్కడ ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా అక్కడ ఏంటంటే మనం మన చేతితోనే శివుడిని ఎంత బాగా అభిషేకించుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. అంటే అందుకనే మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే దేవుడిని బయట నుంచి చూడడం కన్నా మన చేతులతో మనం చేస్తే ఆ తృప్తి వేరేగా ఉంటుంది కదా. అది తప్పో కరెక్టో నాకైతే తెలీదు. ఇక్కడ మా ఊర్లో అయితే ఇదే సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది. మేము కూడా ఫాలో అయిపోతాము. చాలా బాగుంటుంది అనమాట. ఇక తర్వాత మనం ఇంటి దగ్గర నుంచే మళ్ళీ పూలు అవి కట్టుకుని తీసుకెళ్ళాం కదా, అవన్నీ వేసి అలంకరించుకుని మొత్తం ఈ పూజ అయితే అవ్వడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మాతో పాటు ఇంకొక 2 జంటలు కూడా కలిసి చేశారనమాట. అలా ఇంకా కొంచెం సేపు ఒక 8-9 వరకు అట్లా అభిషేకాలు అయితే చేస్తారండి. ఇక తర్వాత అభిషేకాలు చేయడానికి వీలుండదండి, ఎందుకంటే జనాలు ఎక్కువైపోతూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఇంకా శివుడిని అలంకరించేసి ఇంకా ఉంచేస్తారు. పొద్దున్నే వెళ్ళి మేము ఇలా చేయించుకోవడం అయితే చాలా బ్లెస్డ్ అండి. ఆ తర్వాత మేము ఇంకా శివాలయం బయట పంతులు గారు చెప్పారు సాయంత్రము కళ్యాణము అవి ఉన్నాయని చెప్పేసి, ఇంకా వాటికి కూడా వెళ్ళడానికైతే సిద్ధమయ్యామండి. కొన్ని ఫోటోలు అవి తీసుకుని గుడి బయటనే మాకు తెలిసిన వాళ్ళది తమ్ముడిది షాప్ ఉంది, అయితే పళ్ళు అన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి.